హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. మీరు ఎప్పటి నుండి అడుగుతున్నటువంటి మంచి సూపర్ కాంబినేషన్ అండి. కొందరు మునగాకు గురించి అడిగారు, కొందరు చింత చిగురు అడిగారు. రెండు కలిపి ఈరోజు మంచి రెసిపీ చేయబోతున్నాం. చాలా హెల్దీ, చాలా మంచిదండి. మునగాకు అయితే ఇక మీకు చెప్పనవసరం లేదు, అంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా మనకి చింత చిగురు అంటే ఇక ఇష్టపడని వాళ్ళు ఉండరు, అంత సూపర్ గా ఉంటదండి. ఇదైతే శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నా అండి. చూసారు కదా, ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇది మునగాకు రౌండ్ గా ఉన్నది, పొడుగు పొడుగుగా ఇవి చింత చిగురు అండి. రెండు కలిసి పప్పు చేయబోతున్నాం మనం. సూపర్ రెసిపీ, అస్సలే మిస్ కాకండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ మాత్రం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అసలు చింత చిగురు అయితే ఇట్లా మనం కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వేసి నలిపేస్తే మొత్తం పొడి పొడి అయిపోతుందండి. కానీ ఇప్పుడు ఇందులో నేను మునగాకు కూడా కలిపాను కాబట్టి ఇలా కొంచెం కట్ చేసుకుంటే మంచిగా ఆకు అనేది కలిసిపోతుందండి పప్పులో. మనం ఈరోజు చేసేది పొడి పప్పు అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా సూపర్ గా ఉంటుంది. దేంట్లో అయినా తినొచ్చండి. మంచిగా ఒక కప్పు నిండా వట్టిదే కర్రీ కూడా తినొచ్చు. కొంచెం కారం తక్కువ వేసుకున్నాం అనుకోండి, కప్పు నిండా కర్రీ కూడా తినొచ్చు. చాలా హెల్దీ, ఈ సీజన్ లో దొరుకుతుంది. మునగాకు లేతగా వస్తుందండి, చింత చిగురు కూడా మంచిగా వస్తుంది. మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురుతో అయితే చాలా రెసిపీస్ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఈ పప్పు చేస్తున్నా అండి. సన్నగా ఆకు కట్ చేసి పెట్టాను. అదే విధంగా ఇలా పెసరపప్పు నానబెట్టుకున్నా అండి. 1 కప్పు పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఆలస్యం లేకుండా మిగతా ప్రాసెస్ చూద్దాం. కడాయి తీసుకున్న, స్టీల్ కడాయి. స్టవ్ అయితే ఆన్ చేశానండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తాను ఆయిల్. మరి ఎక్కువ పట్టదు, చూసి వేసుకోవాలి. మనకు ఇలా ఫ్రీగా దొరికే ఆకుకూరలు ఉన్నప్పుడు మాత్రం మిస్ కాకండి. మునగాకు పొడి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మంచిగా చక్కగా నెయ్యి వేసుకొని అన్నంలో తినొచ్చండి, అంత బాగుంటది. పప్పులో ఉండేటువంటి నీళ్ళన్నీ తీసేద్దాం. పూర్తిగా చేయకపోయినా పర్లేదండి, ఇలా కొంచెం తీసేస్తే సరిపోతుంది. మొన్న ఈ మధ్య ఒక రెసిపీ పెట్టాను కదా, మనకి అదేంటి అరటికాయతో ఫిష్ కర్రీ అని చెప్పి, అంటే వెజ్ ఫిష్ కర్రీ అని. దానికి చాలా వ్యూస్ వచ్చాయండి. అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరు చూడడం వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను, ఈ పొజిషన్ లో ఉన్నానంటే అది మీ వల్లనే అండి. అందుకే మీ అందరికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మళ్ళీ రిపీట్ గా చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఆ నూనె వేడైంది. ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. నూనె చక్కగా వేడైతే వేసిన వెంటనే ఆవాలు జీలకర్ర చిట్పట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, కరివేపాకండి. ఇవన్నీ వేసేసి చక్కగా మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టకుండా అవి తిట్టడము, మనం వెనుకకి వెళ్ళడము ఇదంతా ఉంటది. కాబట్టి మూత పెట్టేసుకుంటే హాయ్. కొంచెం తాలింపు చక్కగా వేగాలి. ఇదే టైంలో మనం కచ్చపచ్చగా దంపిన వెల్లుల్లిపాయలు వేద్దాం. కొందరైతే వెల్లుల్లిపాయ తిన్నారండి, తినని వాళ్ళు కొంచెం లైట్ గా ఇంగువ వేసుకోండి.
వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి. ఒకవేళ మీ దగ్గర వెల్లుల్లిపాయలు లేకుంటే వదిలేసేయండి, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకండి. అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం చేదు అవుతుందండి. ఇక్కడ చూడండి, మనము కారము కొట్టించిన తర్వాత మిల్లికేసిన తర్వాత చక్కగా అన్ని మసాలాలు కలిపి ఇలా తయారు చేసుకుంటాను. చూసారా ఎంత రెడ్గా ఉందో. ఈ వీడియో అయితే ప్రస్తుతం మన ఛానల్లో వైరల్లో ఉందండి. మీరు ఒకసారి కావాలంటే నా ఛానల్లో కారం పొడి, మసాలా పొడి, కూర కారం ఎలా చేయాలి అని చెప్పి టైటిల్ ఉంటుంది, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉందండి, కావాలంటే ఒకసారి చూడండి. సంవత్సరం పాటు మనకి కారము తెల్లబడకుండా, పురుగు పట్టకుండా, మంచి రంగుతో, మంచి వాసనతో ఉంటుందండి. ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, కావాలంటే చూడండి. ఆనియన్స్ చక్కగా మగ్గాయి, ఎక్కువ వేగాల్సిన పని లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. అదేవిధంగా కారం కూడా ఇప్పుడు ముందుగా వేస్తున్నాను. కారం పొడి ఆయిల్లో వేయడానికి కారణం ఏంటి అంటే కొత్త కారం అండి, కడుపులో మంట రాకుండా చక్కగా ఉండడానికి కొంచెం ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం మాగే వరకు ఆయిల్లో వేస్తే బాగుంటుందండి. కారం ఆయిల్లో వేస్తే కర్రీకి కూడా మంచి రుచి వస్తుంది, కలర్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ చింత చిగురు తర్వాత ఈ మునగాకు ఇందులో వేసేసుకుందాం. ఒకసారి అంతా ఫ్రై చేసుకుందామండి. నేనైతే ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి చేస్తున్నాను. చింత చిగురు ఉల్లిపాయ కూర కూడా బాగుంటదండి. ఉల్లిపాయలు ఎక్కువేసి ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే సూపర్ గా ఉంటది. చూసారా, ఆకు కూడా దగ్గరకు వచ్చేసింది, మగ్గిపోయి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి పప్పు ఇందులో వేసేసుకున్నాం. కొంచెం లైట్ గా వాటర్ తోనే వేసేసుకోవాలండి. పూర్తిగా వాటర్ తీసేస్తే మనకి ఆకుకూరలో నీరు రాదు కాబట్టి పప్పు ఉడకదు, మరీ డ్రైగా ఉంటది. ఈ కర్రీ పొడి పొడి కూరనే అండి, కానీ కొంచెం నీరు ఉందంటే పప్పు పూర్తిగా ఉడికిపోతుందండి. కాబట్టి కొంచెం నీరుతోనే వేసేసుకోవాలి. ఒకవేళ పప్పు పూర్తిగా మీరు వడగట్టిండ్రు అంటే మాత్రం ఒక పావు కప్పు వాటర్ ఇందులో వేయండి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ఇదే టైంలో రుచికి సరిపడా సాల్ట్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. ఒకసారి అంతా కలిపేసుకుందాం. స్టవ్ పూర్తిగా తగ్గిస్తున్నానండి, తగ్గించి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చక్కగా పప్పు ఉడికేంత వరకు ఉంచేద్దామండి. చూద్దామండి, నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి. పప్పు ఉడికి ఇలా కొంచెము అడుగంటినట్టు అయ్యి కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మనము దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ సిమ్ లోనే ఉడికించాలండి. హై మాత్రం పెట్టొద్దు, కంప్లీట్ సిమ్ లోనే ఈ కర్రీ చేసుకోవాలి. తాలింపు అంతా మీడియం ఫ్లేమ్ లో చేసుకొని తర్వాత సిమ్ లో పెట్టాలి. మునగాకు ఎంత వేసారు, తర్వాత చింత చిగురు ఎంత వేసారు ఆంటీ మీరు చెప్పలే అని మీకు డౌట్ రావచ్చు. నేనైతే 2 సమపాలలో తీసుకొని 2 కలిపి ఒక గుప్పెడు తీసుకున్నా అండి. మునగాకు కొంచెం ఎక్కువైనా, మీకు పుల్లదనం ఎక్కువ ఇష్టం ఉంటే చింత చిగురు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఏది ఎంతైనా పర్లేదండి. పర్ఫెక్ట్ గా రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా. దీనికైతే పచ్చి పులుసు చాలా బాగుంటది, లేదా టమాటా రసం అయినా పర్లేదండి, పెరుగు పచ్చడి అయినా పర్లేదు. పక్కన మాత్రం ఏదన్నా ఒకటి రసం కానీ చారు కానీ ఉండాలి.
ఈ పొడిపప్పు అయితే భలే ఉంటదండి, నాకు చాలా ఇష్టం పొడిపప్పు. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కర్రీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. మీరు ఇది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మూత పెట్టి ఒక గిన్నెలో వేసి పెట్టారనుకోండి, మొత్తం పప్పు అంతా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. పప్పు కొంచెం పప్పులుగా ఉంటేనే బాగుంటదండి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కడాయిలో కొంచెం చల్లారిన తర్వాత మనము గిన్నెలోకి మార్చుకొని డిష్ లోకి మార్చుకొని మూత పెట్టుకోవాలండి. అప్పటి వరకు ఇలా కొంచెం వేడి తగ్గే వరకు వదిలేయాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకండి. చూసారు కదండి, ఈ సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందని. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.